అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎంతో కష్టపడి డిఎస్సి రాసి మంచి ర్యాంక్ సాధించిన తర్వాత అదే ఉద్యోగాన్ని అసలు పరీక్షే రాయని అభ్యర్థికి అప్పనంగా అప్పగించేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డిఎస్సి బాధితుల బాధ ఇదే. మెగా డిఎస్సి పేరిట చంద్రబాబు సర్కార్ సాగించిన ఉపాధ్యాయ నియామక ప్రహసనం వేలాది మంది అభ్యర్థుల జీవితాల్ని రోడ్డున పడేసింది. ఒకసారి ఒక జీవో, ఆ వెంటనే మరో జీవో, ఇలా ఇష్టారాజ్యంగా ఓవైపు జీవోలు మారుస్తూ మరోవైపు అత్యంత పారదర్శకంగా జరగాల్సిన నియామక ప్రక్రియలోకి అవుట్సోర్సింగ్ ని అనుమతించింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో మెగా డిఎస్సితో నిరుద్యోగులు దగా పడ్డారు. ఇప్పటికే ఈ అంశంపై డిఎస్సి బాధిత అభ్యర్థులతో స్వయంగా మాట్లాడిన వైఎస్ జగన్ 28వ తేదీన పోరుబాటకు సిద్ధమయ్యారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కు సంబంధించి దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఏకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు ఏ మాత్రమూ తీసిపోని దారుణం ఆంధ్రప్రదేశ్లో చాన్నాళ్ల కిందటే జరిగింది. దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నాపత్రం మాత్రమే లీక్ అయింది. నిందితులు అరెస్ట్ అయ్యారు, మళ్లీ పరీక్ష పెట్టారు. కానీ ఏపీలో మెగా డిఎస్సి పేరిట జరిగిన స్కామ్లో జరిగిన దందా అంతా ఇంతా కాదు. నిరుద్యోగులకు చేసిన దగా అంతా ఇంతా కాదు. అభ్యర్థులకు చేసిన మోసం అంతా ఇంతా కాదు. అది మాటల్లో చెప్పలేనిది, ఊహకు అందనిది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జరిగిన అతిపెద్ద కుంభకోణం ఇది. మెగా డిఎస్సి పేరిట చంద్రబాబు సర్కార్ సాగించిన ఉపాధ్యాయ నియామక ప్రహసనం వేలాది మంది అభ్యర్థుల జీవితాల్ని రోడ్డున పడేసింది. సరిగ్గా పరీక్ష రాయక ఉద్యోగం రాకపోతే ఎవరికి ఏ బాధ లేదు. మంచి ర్యాంకులు తెచ్చుకొని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయిన తర్వాత నీకు ఉద్యోగం లేదు పొమ్మంటే ఆ అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఏళ్లుగా కష్టపడి సాధించిన ఆ ర్యాంకులతో వాళ్ళేం చేసుకోవాలి? ఒకరికి 12వ ర్యాంకు, మరొకరికి 47వ ర్యాంకు, ఇంకొకరికి మహిళల్లో మొదటి ర్యాంకు. అయినా వాళ్లకు ఉద్యోగం రాలేదంటే ఏమనుకోవాలి? ఇంత మంచి ర్యాంకులు వచ్చినా వీళ్లకు ఉద్యోగం రాకపోతే మరి ఎవరికి జాబ్స్ వచ్చినట్టు? కృష్ణా జిల్లా వీర్లపాడు గ్రామానికి చెందిన ఇందిర లాంటి బాధితులు వేలల్లో ఉన్నారు. ఎస్సీ కేటగిరీకి చెందిన ఈ మహిళ డిఎస్సిలో ఏకంగా 2 పోస్టులకు ఎంపికైంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ కు ఎంపిక చేశారు. ఆమె ఎదురుగానే సెలెక్ట్ అయినట్టు చెప్పారు అధికారులు. ఆ తర్వాత ఫోన్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ తెప్పించుకొని మరీ వెరిఫికేషన్ పూర్తి చేశారు. తీరా సెలక్షన్ లిస్టు వచ్చేసరికి ఇందిర పేరు అందులో లేదు. కారణం, ఆమెకి ఇవ్వాల్సిన పోస్ట్ను ఓ స్పోర్ట్స్ కేటగిరీ వ్యక్తికిచ్చారు. మా రిజర్వేషన్ లో వచ్చేసి 3 ఉన్నాయి. థర్డ్ పర్సన్ నేనే. నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డాం అన్నయ్య. ఈవెన్ అప్లై చేయడానికి వెళ్లేటప్పుడు కూడా అన్నయ్య, నాకు మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది. ఇంకా దెబ్బలు కూడా అలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫ్యామిలీని వదిలిపెట్టి, అందరినీ వదిలిపెట్టి చాలా కష్టపడి మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నాం అన్నయ్య. కానీ ఇలా రోడ్డును పడతామని మేము అస్సలు అనుకోలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది అన్నయ్య. మాకు ఎవరి ఉద్యోగాలు మాకు వద్దు, మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. మెగా డిఎస్సిలో దగాపడ్డ ఈ మహిళ పేరు లక్ష్మీ పార్వతి. కడప జిల్లాకు చెందిన ఈ మహిళ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉద్యోగానికి అప్లై చేశారు. ఈ జిల్లాలో 5 పోస్టుల్లో ఒకటి మహిళకు కేటాయిస్తే ఆ ఒక్క పోస్టుకు అర్హురాలు ఈమె. కాల్ లెటర్ కూడా వచ్చింది. మొదటి రోజే అన్ని రకాల వెరిఫికేషన్లు పూర్తయిపోయాయి. సెలక్షన్ లిస్టులో మాత్రం లక్ష్మీ పార్వతి పేరు లేదు. ఆమెకి ఇవ్వాల్సిన ఓ పోస్ట్ను స్పోర్ట్స్ కోటాలో వ్యక్తికి కేటాయించారు. ఓపెన్ లో ఫిల్ అవ్వాల్సిన పర్సన్ ని క్యాస్ట్ లో ఫిల్ చేశారు. అట్ ది సేమ్ టైం పిహెచ్ పర్సన్ వచ్చాడు సార్. అలానే స్పోర్ట్స్ పర్సన్ వచ్చి 3 పోస్టులు సార్. 3 పోస్టులు వాళ్ళకి ఇచ్చేశారు సార్. ఇక్కడ ఉమెన్ కి ఒక పోస్ట్ ఉంది సార్. వచ్చిన నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు సార్. అటువంటిది ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అటువంటిది స్పోర్ట్స్ పర్సన్ 0 ర్యాంక్ ఉన్న పర్సన్ కి ఈ రోజు నువ్వు పోస్ట్ ఇస్తే నేను మెరిట్ స్టూడెంట్ లాస్ అయినట్టే కదా సార్. మాకు ఎలా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్ మమ్మల్ని. ఈమె పేరు ప్రతిభ. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈమె ఎంఏ బీఈడీ చేశారు. డిఎస్సిలో మంచి ర్యాంక్ సాధించారు. మహిళల విభాగంలో తప్పకుండా జాబ్ వచ్చే ర్యాంక్ అది. 1:1 రేషియోలో కాల్ లెటర్ కూడా వచ్చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. కానీ జాబ్ రాలేదు. ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాల్సిన ఓ పోస్ట్ను మహిళల విభాగంలో భర్తీ చేయడంతో ఈమె జాబ్ కోల్పోయింది. పేరులోనే కాదు, నిజంగానే ప్రతిభ ఉన్నప్పటికీ ఈమెకి అన్యాయం జరిగింది. నా మార్కులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్ కి 73.13 వచ్చాయి సార్. ఉమెన్ లో 3 పోస్టులు ఉన్నాయి నోటిఫై చేయబడి. ఈ ఉమెన్ లో 3 పోస్ట్ లో థర్డ్ పోస్ట్ నాది. ఎక్కడైతే ఈ ఓపెన్ ఈ రూల్ ని ఫాలో అవ్వకపోవడం వల్ల, ఇట్ ఈస్ గివెన్ బై సుప్రీం కోర్ట్, ఈ రూల్ ని ఫాలో అవ్వకపోవడం వల్ల
ఇక్కడ థర్డ్ పోస్ట్ ఓపెన్ లో సెలెక్ట్ అయిన ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చి రిజర్వేషన్ లో కూర్చోబెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా రాంబిల్లి మండలం వాడ నర్సాపురంకు చెందిన ఈ డిఎస్సి అభ్యర్థి పేరు శ్రవణ్ కుమార్. మత్స్యకార కుటుంబానికి చెందిన ఈ వ్యక్తికి కోచింగ్ కు వెళ్లి ప్రిపేర్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తూనే రాత్రిళ్లు కష్టపడి చదివాడు. ఆయన కేటగిరీలో ఏకంగా 3వ ర్యాంకు తెచ్చుకున్నాడు. కానీ సెలక్షన్ లిస్టులో పేరు లేదు. ఎందుకని ప్రశ్నిస్తే క్రీడలకు చెందిన ఓ అమ్మాయికి ఆ ఉద్యోగం ఇచ్చామని అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో 3వ ర్యాంకు వచ్చినప్పటికీ జాబ్ అందుకోలేకపోయాడు శ్రవణ్. ఆ అమ్మాయికి పోస్ట్ వెళ్ళిపోయిందని ఇచ్చారన్న. నేను అసలు స్పోర్ట్స్ పర్సన్కి నాకు సంబంధం ఏముందన్న. అదే విధంగా రాంగ్ నాకు సమాధానం మెయిల్లో పంపించారన్న. కోచింగ్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అన్న మాది. ఫ్యామిలీ మొత్తం రోడ్డుని పడిపోద్ది. సెలవు పెట్టలేదు. చిన్న స్కూల్లో చిన్న ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నానన్న. ఆ స్కూల్కి సెలవు పెడితే ఇంకా అంతే, మా ఫ్యామిలీ మొత్తం తినడానికి తిండి కూడా ఉండదన్న. ఈ చావలో బ్రతకాలో తెలియదు. నేను చచ్చిపోతే ఫ్యామిలీ ఏమవుతుందని చెప్పి ఇంకేదోలాగా ఎగ్జిస్ట్ అయిపోయేలా బ్రతుకుతున్నానన్న. కేసు పెడదామన్నా డబ్బులు లేవు. ఇలా చాలా సందర్భాల్లో స్పోర్ట్స్ కేటగిరీకి చెందిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు అధికారులు. మరి అలాంటప్పుడు స్పోర్ట్స్ లో ది బెస్ట్ అనిపించుకున్న వ్యక్తికి ఉద్యోగం రావాలి కదా. ఈయన పేరు దుర్గయ్య. చింతూరు మండలం ఈయనది. ఆర్చరీలో నేషనల్ లెవెల్ గోల్డ్ మెడలిస్ట్ ఇతడు. కానీ ఇతడికి ఉద్యోగం లేదు. 2 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్స్ అన్నది. అయితే ఇప్పుడు ఈ డిఎస్సిలో సార్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ కూడా ఎటు పోవాలి సార్? చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి షేక్ షర్మిల, ఉమ్మడి కడప జిల్లా నుంచి సయ్యద్ జబీల్, ఇలా వేలాది మంది మెగా డిఎస్సిలో దగా పడ్డారు. ఇప్పటి వరకు చాలా డిఎస్సీలు జరిగాయి. ఎంతో మంది త్రుటిలో జాబ్స్ కోల్పోయారు. అర మార్కులో జాబులు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇలా జరగడం మాత్రం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి చరిత్రలోనే మొదటిసారి. అత్యద్భుతంగా మార్కులు సాధించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జాబ్ రాలేదంటే ఆ అభ్యర్థుల బాధ వర్ణనాతీతం. మెగా డిఎస్సి 2025 పేరిట చంద్రబాబు ప్రభుత్వం భారీ స్కామ్ కు స్కెచ్ వేసిందా? ఓ పథకం ప్రకారమే నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులు దక్కకుండా నిలువునా ముంచేసిందా? దీనికి పైన చెప్పుకున్న ఇందిర లాంటి వేలాది మంది అభ్యర్థులు అవుననే సమాధానం చెబుతున్నారు. మేము ఎంతో కష్టపడి ఇది చేసుకొని కనీసం తినడానికి తిండి లేకుండా అనారోగ్యాలతో బాధపడుతూ చదివి క్వాలిఫై అయితే ఫేక్ అని మమ్మల్ని చాలా ప్రజల్లోకి తీసుకెళ్లి చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. దయచేసి వాస్తవాలు కనుక్కోనండి సార్. వాస్తవానికి డిఎస్సి పరీక్ష పూర్తయిన తర్వాత మెరిట్ లిస్టులను జిల్లా ఎంపిక కమిటీలకు అందించాలి. కానీ అంతా తామే చేస్తామంటూ నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ మొత్తం ప్రక్రియను తమ చేతిలోకి తీసుకుంది. ఇక్కడే స్కామ్ కు పునాది పడిందంటున్నారు చాలా మంది పరిశీలకులు. అంతా భయపడినట్టే మెగా డిఎస్సితో చాలా మంది అభ్యర్థులు దగా పడ్డారు. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, తమకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. అంతా సక్రమంగానే జరుగుతుందంటూ బుకాయించారు. కానీ అలా జరిగిన దాఖలాలు లేవు. దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు అంతా తమ చేతిలోకి తీసుకున్న ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణలో కీలకమైన విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించారు. కీలకమైన శాఖ లేదా కమిటీ చేపట్టాల్సిన డిఎస్సి ప్రశ్నాపత్రాన్ని, ఆ ప్రక్రియ మొత్తాన్ని ఓ కాంట్రాక్టు ఉద్యోగి చేతిలో పెట్టారు. అంతకుముందే టెట్ కన్వీనర్ను తొలగించి ఆ బాధ్యతల్ని మరొకరికి అప్పగించడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. 5-6 ప్రిపేర్ అయిన అభ్యర్థులున్నారు. మరో ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా పెళ్లిళ్లు కూడా పక్కన పెట్టి జీవితాన్ని పణంగా పెట్టి ప్రిపేర్ అయిన అభ్యర్థులున్నారు. తమ పిల్లల కోసం ఆస్తులమ్మి అప్పులు చేసి కోచింగ్ ఇప్పించిన తల్లిదండ్రులున్నారు. అలాంటి అందరి ఆశల్ని చిదిమేసింది ఈ ప్రభుత్వం. డిఎస్సిలో చేసిన అవకతవకలు, తప్పుడు జీవోలు, రిజర్వేషన్ పద్ధతుల్లో మార్పులు చేర్పుల వల్ల మెరిట్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మొత్తం అవ్యవస్థకు ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి జీవోల మార్పు కాగా, రెండోది స్పోర్ట్స్ కోటా. ఈ 2 విభాగాల్లో జరిగిన అవకతవకల్ని, మెగా డిఎస్సి పేరిట జరిగిన మెగా కుంభకోణాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారు. మెగా డిఎస్సి పేరిట చంద్రబాబు సర్కార్ చేసిన తప్పుడు పనులన్నీ ఎప్పుడో బయటపడ్డాయి. కాకపోతే వాటిని తొక్కిపెట్టే పనిలో ఉన్నారంతా. నిపుణులు తయారు చేసిన డిఎస్సి క్వశ్చన్ పేపర్ ను అప్లోడ్ చేసే బాధ్యతను ఓ కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించారంటేనే ఉపాధ్యాయ పోస్టుల నియామకంపై ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థమవుతోంది. ఫలితాలు విడుదల కాగానే సదరు కాంట్రాక్టు ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్ గా నిలిచాడు. అతడు 6వ ర్యాంకు సాధించడంతో లీకేజీ వ్యవహారం బయటపడింది.
దీంతో పరువు పోతుందేమోనని భయపడిన అధికారులు అతన్ని బెదిరించి విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. దీంతో నవీన్ తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించడంతో విషయం బయటకొచ్చింది. ఈ క్రమంలో భారీగా నగదు చేతులు మారాయన్న విమర్శలు విద్యాభవన్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పేపర్ లీక్ అయిందనే ప్రచారానికి బలం చేకూరింది. ఈ వ్యవహారాన్ని దాచేందుకు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఎస్సీఆర్టీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్లో టీజీటీలో మంచి ర్యాంకులు సాధించాడు నవీన్. అయితే అతడి సర్టిఫికెట్లు పరిశీలనకు రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని అధికారులు సర్ది చెప్పుకున్నారు. వాస్తవానికి విషయం బయటకు పొక్కకుండా నవీన్ కి కాల్ లెటర్ రాకుండా అతని లాగిన్ ఐడిని ప్రభుత్వం బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. క్వశ్చన్ పేపర్ తయారైపోయిన క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేయడానికి నవీన్ ఆన్సర్ ఇస్తే అదే మాస్ కాపీయింగ్ జరిగి అంటే అప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఆయనకే ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎస్సీఆర్టీ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన మెంబర్సే కోచింగ్ సెంటర్స్ నడుపుతూ ఉంటే పేపర్ లీక్ అవ్వడానికి ఎందుకు ఆస్కారం ఉండదు? విజయనగరం అయాన్ సెంటర్, తర్వాత ఏంటంటే సెంటర్ రుషికొండ గాయత్రి కాలేజ్, రుషికొండ దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఉన్నాయి. నేను అవన్నీ కూడా నేను ప్రూఫ్స్తో సబ్మిట్ చేస్తాను. నేను ఇచ్చిన ఒక 10 సెంటర్స్ నేను నోటిఫై చేస్తాను. 10 సెంటర్లో ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి చాలు, ఎగ్జామినేషన్ ఎలా జరిగిందనే విషయం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇలా పేపర్ లీకేజీతో పాటు మాస్ కాపీయింగ్ కూడా జరిగిందనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు జీవోల గందరగోళం వల్ల మెగా డిఎస్సి కాస్త దండగమారి డిఎస్సిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదంటూ జీవో రిలీజ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇంతకుముందు జీవో నెంబర్ 74 ఉండేది. అంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్షలు రాయాలి, క్వాలిఫై అవ్వాలి. అప్పుడే వాళ్ళు టీచర్ పోస్టులకు అర్హులవుతారు. చరిత్రలోనే తొలిసారి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదని చంద్రబాబు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 పేరిట జీవోలిచ్చారు. రాత పరీక్షలు లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ ఉద్యోగాలిచ్చే కార్యక్రమం చేశారు చంద్రబాబు. ఈ జీవోలు ఇవ్వడానికి ముందుగానే వారి వద్ద నుంచి వసూలు కార్యక్రమాన్ని ఇంకో పక్క స్టార్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని పోస్టులకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష ఎలాగో రాయాల్సిన పనిలా ఉద్యోగం వచ్చిన తర్వాత నింపాదిగా డిగ్రీ కూడా సాధించుకునేదానికి 5 ఏళ్ళు టైం ఇచ్చింది. అంటే డిగ్రీ కూడా పూర్తి చేయని అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఇచ్చే కార్యక్రమం చేశారన్నమాట. అయితే ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఉంది. జీవోల ప్రకారం స్పోర్ట్స్ కోటాను కూడా సరిగ్గా భర్తీ చేయలేదు. ఆ కోటాను ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చేసింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దుర్గయ్య. జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించిన ఇతన్ని పక్కన పెట్టి అతనికంటే ఎక్కువ సిల్వర్ మెడల్ సాధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. చివరికి ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందంటే కేవలం ఆటల్లో పాల్గొన్నట్టు సర్టిఫికెట్ ఉంటే చాలు, అది కూడా ఇంటర్ కాలేజ్ సర్టిఫికెట్ ఉన్నా చాలు, టీచర్ పోస్ట్ ఇచ్చేశారు. కేవలం ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు, ఫర్గెట్ అబౌట్ మెడల్స్. ఆ స్పోర్ట్స్ కూడా ఏంటి తెలుసా? ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీ, ఇవి పార్టిసిపేట్ చేస్తే చాలు. అక్కడ కూడా గోల్డ్ మెడల్, అక్కడ కూడా మెడల్ అవసరం లే, పార్టిసిపేట్ చేస్తే చాలు. చంద్రబాబు సర్కార్కు క్రీడల మీద ఉన్న పరంగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? రాష్ట్రంలో క్రీడల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి లోకేష్ ఏమైనా కంకరం కట్టుకున్నారా? దేశంలోనే రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రస్థానంలో నిలపాలని తండ్రి కొడుకులు ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? కూటమికి ఓటేసిన మొహంతో ఇలా అమాయకంగా ప్రశ్నించకండి. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాకు ప్రాధాన్యం పెంచడానికి, దీనికోసం అడ్డగోలుగా జీవోలు మార్చడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఈ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వేరే ఇచ్చినారు. బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడన్నా విన్నారా? బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి పాల్గొన్నందుకు ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏనండి భలే ఇంట్రెస్టింగ్ కథ. ఇందులో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరో తెలుసా? మన టీడీపీ ఎమ్మెల్యే ఆముదాల వలస కోన రవికుమార్. ఇంకా ఆశ్చర్యం, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎవరో తెలుసా? జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడలుడు ఎంపీ భరత్. చూశారుగా, ఇది డిఎస్సి స్కీమ్ కింద వీళ్ళు చేసిన స్కామ్. క్రీడల్లో పాల్గొన్నట్టు వీళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత ప్రాసెసింగ్ కింద వీళ్ళే ఆ సర్టిఫికెట్లు పరిశీలించి ఓకే చేశారు. అలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు.
కానీ జాతీయ క్రీడల్లో గోల్డ్ మెడల్ వచ్చిన దుర్గయ్యకు మాత్రం ఉద్యోగం ఇవ్వరు. అడిగితే ఆన్లైన్లో సిల్వర్ మెడల్ అని కోట్ చేశాడంట దుర్గయ్య. పోనీ సిల్వర్ మెడల్ అనే పెట్టాడనుకుందాం. స్పోర్ట్స్ లో పాల్గొనే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఏదో ఒక మెడల్ తెచ్చుకున్న దుర్గయ్యకు ఎందుకివ్వరు? అసలైన క్రీడాకారులకు ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది? ముందు తన వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చేలా జియో నెంబర్ 4, జియో నెంబర్ 47తో గేట్లు తెరిచినాడు. అంటే డిఎస్సి పరీక్షలను రాయాల్సిన అవసరం లేదు, నువ్వు పాల్గొంటే చాలు, పాల్గొన్న సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తున్నాము అని గేట్లు తెరిచినారు. వాళ్ళందరికీ లోపలికి పంపించుకున్నారు. పంపించుకున్న తర్వాత మళ్ళా జియో నెంబర్ 23, 25 and 56తో మళ్ళీ గేట్లు మూసేసినారు. జియో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీ మార్చారు. ఇంతకు ముందు ఇచ్చిన జియో నెంబర్ 4ను రద్దు చేస్తూ జియో నెంబర్ 25 ఇచ్చారు. ఇంతకు ముందు ఇచ్చిన జియో నెంబర్ 47ను రద్దు చేస్తూ జియో నెంబర్ 56 ఇచ్చారు. ఇలా జియోల మాయాజాలంలో చేయాల్సిన అక్రమాలన్నీ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మెగా డిఎస్సిలో ఇన్ని అవకతవకలు జరిగాయి కాబట్టే తమ కేటగిరీలో 3వ ర్యాంకు తెచ్చుకున్న శ్రవణ్ ఉద్యోగం దక్కించుకోలేకపోయాడు. తన జిల్లాలో మహిళా విభాగంలో నెంబర్ 1గా నిలిచిన లక్ష్మీ పార్వతికి జాబ్ రాలేదు. ఇలా వేలాది మంది తమ కలల ఉద్యోగమైన ఉపాధ్యాయ పోస్టుకు దూరమయ్యారు. వాళ్ళ కష్టంలో ఏ లోపం లేదు, వాళ్ళ ప్రిపరేషన్లో 1% కూడా తేడా లేదు. అంతా చంద్రబాబు తెచ్చిన జీవోల మహత్యం. కొంతమంది కూటమి నేతల స్వార్థానికి ప్రతిభ గల అభ్యర్థులు ఇలా బలైపోయారు. టీచర్ పోస్ట్ ఇది సాధారణ ఉద్యోగం కాదు, విపరీతమైన పోటీతో కూడుకున్న పరీక్ష. ఈ ఉద్యోగం కోసం నెలలు కాదు ఏళ్లుగా ప్రిపేర్ అవుతారు అభ్యర్థులు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో టీచర్ పోస్ట్ని కలెక్టర్ ఉద్యోగంతో సమానంగా చూస్తారు. కేవలం ఈ పోస్టు కోసమే 6-7 ఏళ్లు అలా ప్రిపేర్ అవుతూ జీవితాల్ని పణంగా పెట్టిన అభ్యర్థులు కోకొల్లలు. అలాంటి టీచర్ పోస్ట్ చేతి వరకు వచ్చి చేజారిపోయిందంటే దానికి కారణం ముమ్మాటికి చంద్రబాబు సర్కార్ రిలీజ్ చేసిన తప్పుడు జీవోలే. ఇందులో భారీ స్కామ్ జరిగిందనేది కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. కానీ సర్కార్ మాత్రం మొద్దు నిద్రపోతోంది. అబ్బే అలాంటిదేం జరగలేదంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎల్లో మీడియా అయితే మెగా డిఎస్సి అనే పదాన్నే పలకడానికి ఇష్టపడడం లేదు. అందుకే వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. నిద్రపోతున్నట్టు నటిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి, బాధిత డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయడానికి 28వ తేదీన ప్రతి జిల్లాలో సమరశంఖం పూరించబోతోంది. కేవలం పలు క్రీడల్లో పాల్గొన్నందుకు సర్టిఫికెట్లు ఇచ్చి 270 మందికి టీచర్ పోస్టులు ఇచ్చారు. సాఫ్ట్ బాల్, ఫెన్సింగ్ లాంటి క్రీడల్లో వీళ్ళు పతకాలు సాధించలేదు. అలా అని చెప్పి చెప్పుకోదగ్గ టోర్నమెంట్లలో కూడా వీళ్ళు పాల్గొనలేదు. కేవలం ఇంటర్ కాలేజ్, ఇంటర్మీడియట్ లాంటి పోటీల్లో మాత్రమే పాల్గొన్నారు. పలు యూనివర్సిటీల్లో వీసీలుగా తమ మనుషుల్ని నియమించుకున్న చంద్రబాబు సర్కార్ వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి మరికొన్ని పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు తెప్పించింది. ఇలా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఇలా రకరకాల యూనివర్సిటీల నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు తెప్పించి వాటి ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చారు. కూన రవికుమార్, భారత్కు చెందిన సంస్థల నుంచి కాకుండా ఇవి అదనం అన్నమాట. వీళ్ళలో చాలా మంది డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఇలాంటి వాళ్ళు ఉద్యోగంలో చేరిన 5 ఏళ్లలోపు డిగ్రీ పూర్తి చేసేలా వెసులుబాటు కల్పిస్తూ జీవో రిలీజ్ చేశారు. తాము అనుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత సంబంధిత జీవోల్ని మళ్లీ ఉపసంహరించుకున్నారు. ఇలా ఓ పద్ధతి ప్రకారం సాగింది మెగా డిఎస్సి స్కామ్. ఇంటర్ కాలేజీలో 99 మందికి పోటీల్లో పాల్గొని, వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దొరికాయి. ఇందులో మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు 86 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలలో 59 మందికి ఉద్యోగాలు వస్తే అందులో పార్టిసిపేట్ చేసినందుకు 18 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. జిల్లా తరపున ఆడితే చాలు, గెలుపుతో సంబంధం లేకుండా, డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగాలు మన రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇలా మెగా డిఎస్సి పేరిట లోకేష్కు చెందిన మంత్రిత్వ శాఖలో మెగా స్కామ్ జరిగింది. ఇది ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం అనేది ఎవ్వరి ఊహలకు అందదు. ఒక్కో పోస్టుకు 15 లక్షల రూపాయల వరకు బేరసారాలు కూడా జరిగాయి. దానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. ఏమో సార్, ఎంతానంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్.
సార్ ఇది డిఎస్సిలో పోస్టింగ్ ఐడియా ఉంది ఓకేనా? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబా ఎంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సరే అయితే ఓకే అండి. ఈ వీడియో బయటకు రాగానే తూతు మంత్రంగా ఓ కేసు పెట్టి ఆ నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. అంటే ఎలాంటి విచారణ చేయలేదన్నమాట. చివరికి దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఫోన్ నెంబర్ ఎవరిదో చెప్పలేదు. కేవలం అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాశారు. ఆలస్యం ఎందుకైందనే కాలంలో ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయినట్టు రాశారు. ఇవన్నీ చూస్తుంటే ఈ కాల్లో మాట్లాడిన వ్యక్తి ఉన్నత ఉద్యోగని, ఈ మొత్తం వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయనే విషయం ఇట్టే అర్థమవుతోంది. మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలు అవకతవకల్లో ఇవి కొన్ని మాత్రమే. హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ల పేరిట మరికొన్ని మతలబులు జరిగాయి. కాల్ లెటర్లు పంపించే దగ్గర ఇంకొన్ని అక్రమాలు జరిగాయి. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు వెనక ఉన్న వారికి లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వకపోవటం గమనార్హం. దీంతో పాటు అభ్యర్థుల డిఎస్సి మార్కులు రోజుకో విధంగా మార్చేసింది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈపీటీ పాస్ అయినట్టు ప్రకటించి తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించిన జియో నెంబర్ 77కు తూట్లు పొడుస్తూ విచ్చలవిడిగా ఉల్లంఘనలు జరిగాయి. చాలా రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎవరైనా మెరిట్ తెచ్చుకుంటే వాళ్ళని క్యాస్ట్ తో సంబంధం లేకుండా ఓపెన్ లో ఫిల్ చేయాలని చాలా సార్లు మరి పాస్ అయింది సార్. కానీ మీరేం చేశారు సార్? 10వ ర్యాంక్ అభ్యర్థిని 21 పోస్టులు ఉన్నా సరే అతను మా బీసీఏలో మొదటి స్థానంలో అతన్ని ఫిల్ చేయడం వల్ల 3వ స్థానంలో ఉన్నటువంటి నేను 2వ స్థానానికి రావాలి సార్. కానీ మీరు ఆ విధంగా తప్పిదం చేయడం వల్ల నేను 3వ స్థానానికి వెళ్ళిపోయాను సార్. లేదు అనుకుంటే నేను మెరిట్ మార్క్స్ తోటి బీసీఏలో విశాఖపట్నం ఫిజికల్ సైన్స్ లో 2nd ప్లేస్ లో నేను ఫిల్ అవ్వాలి సార్. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలను అవుట్సోర్సింగ్ కు ఎందుకు అప్పగించారు? ఎస్సీఆర్టీలో పనిచేసిన ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ పరీక్షల ప్రక్రియలో పాల్గొనలేదా? అదే వ్యక్తికి మెగా డిఎస్సిలో మొదటి ర్యాంక్, తెలుగు టీజీటీ పరీక్షలో జోనల్లో 6వ ర్యాంక్ రాలేదా? ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా సంబంధిత ఎలిజిబిలిటీ పరీక్షలో తప్పకుండా అర్హత సాధించాలి. కానీ కొత్త జీవోలు రిలీజ్ చేసి నిబంధనను ఎందుకు మార్చేశారు? దీని వెనక ఉన్న మతలబేంటి? అసలు డిఎస్సి పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఎలా ఇస్తారు? పోనీ మీరు చేసింది కరెక్టే అనుకుంటే దానికి సంబంధించి విడుదల చేసిన జీవోల్ని మళ్ళీ ఎందుకు రద్దు చేశారు? సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు అధ్యక్షుడు మీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాదా? జూడో అసోసియేషన్ కు మీ ఎంపీ లోకేష్ తోడలుడు భరత్ గౌరవ అధ్యక్షుడు కాదా? స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లు ఇచ్చింది ఆ అసోసియేషన్లే, అలాగే ధృవీకరించింది వాళ్లే కదా. అవునా కాదా? వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నట్టు ప్రతిభ గల వారితో పాటు కొంతమంది సుంటలకు కూడా టీచర్ పోస్టులు వచ్చాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి బొత్స నేతృత్వంలో గవర్నర్ను కలిసింది వైఎస్ఆర్సీపీ బృందం. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. ఇది ఇవాల్టి సాక్షి స్పెషల్ ఎడిషన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.